హ్యాండీమ్యాన్ క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కాలిఫోర్నియాలో ఎక్కడైనా ఎప్పుడైనా. కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ అండ్ ఆఫర్స్ విజిట్ instaservice.com. అమెరికాలో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలను నాట్స్ టీం ఆహ్వానించింది. టంపా వేదికగా జూలై 4, 5, 6 తేదీలలో జరగనున్న 8వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కోరుతూ నాట్స్ బృందం ఆహ్వాన పత్రికను అందించింది. అమెరికాలో తెలుగు వారందరూ కలిసి చేసుకునే పండుగ అమెరికా తెలుగు సంబరాలని, ఈ సంబరాలలో పాలు పంచుకుంటే తమకు ఎంతో సంతోషం ఉంటుందని నాట్స్ బృందం సభ్యులు చంద్రబాబును అభ్యర్థించారు. సంబరాలలో నిర్వహించే కార్యక్రమాల గురించి నాట్స్ బృందం చంద్రబాబుకు వివరించింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాట్స్ సంబరాలకు విచ్చేస్తే తెలుగువారి ఐక్యతను ప్రతిబింబించనున్నట్టు ఉంటుందని నాట్స్ బృందం తెలిపింది. ముఖ్యమంత్రులను కలిసిన నాట్స్ బృందంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి తదితరులు పాల్గొన్నారు. అలాగే అమెరికాలో వైభవంగా జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ బృందం పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానించింది. హైదరాబాద్లో తొలుత దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావును కలిసి నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల ఆహ్వాన పత్రికను అందించింది. ఆ తర్వాత వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ను కలిసి నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రికను అందించింది. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణిని కూడా నాట్స్ బృందం కలిసి సంబరాలకు ఆహ్వానించింది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ను కూడా నాట్స్ బృందం కలిసింది. నాట్స్తో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా తమన్ కూడా గుర్తు చేసుకున్నారు. సినీ దర్శకులు హరిశంకర్, మెహర్ రమేష్లను కూడా కలిసి నాట్స్ ఆహ్వాన పత్రికలు అందించింది. సినీ ప్రముఖుల ఆహ్వానాలు అందించే కార్యక్రమంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల బృందం సభ్యులు చురుకుగా పాల్గొన్నారు.